హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ మరికొద్ది రోజుల్లో ఒక 4-5 డేస్లోనే జరగబోతుంది. సో ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్ రాబోయేవారంతా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నీట్ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో ఆధార్ కాకుండా వేరే ఐడితోని రిజిస్టర్ చేసుకున్నారో, సో అలాంటి వాళ్ళ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయని వాళ్ళ కోసం ఆధార్ అథెంటిఫికేషన్ కోసం మెసేజెస్ అయితే రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈ మెసేజెస్ వచ్చాయి. ఏప్రిల్ 30 లోపు వాళ్ళు ఆధార్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అందులోకి లాగిన్ అయ్యి అక్కడ ఎంటర్ చేయొచ్చు. లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ కూడా ఆ లింక్ వస్తుంది. ఏదైతే ఆధార్ ఇవ్వాలో ఆ లింక్ అయితే వస్తుంది. సో ఈ మెసేజెస్ ప్రతి స్టూడెంట్కి వచ్చాయంటే కొందరు ఆల్రెడీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు. వాళ్ళకి ఆధార్తోనే ఎంటర్ చేసుకున్న వారికి అయితే ఎలాంటి మెసేజెస్ రావు. ఎవరికైతే ఆ డీటెయిల్స్ లేవో వాళ్ళకు మాత్రమే ఈ మెసేజెస్ వచ్చినట్టు తెలుస్తుంది. సో మీకు కనుక ఒకవేళ ఈ మెసేజ్ వచ్చినట్లయితే సింపుల్గా మీరు లాగిన్ అయ్యి ఆధార్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో దీనికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ ఆధార్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ ఫోన్కి వచ్చే ఓటీపీ ఈ విధంగా అయితే దానికి మీరు లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డు గురించి అయితే డీటెయిల్స్ ఇంకా అడ్మిట్ కార్డు May 1 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అడ్మిట్ కార్డు వచ్చిన వెంటనే దానిలో ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. అవేంటి అనేది ఒకసారి అడ్మిట్ కార్డు రిలీజ్ అయ్యాక అందులో ఇచ్చినటువంటి ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ చెప్తాం. సో ఎవరికైతే మెసేజెస్ వచ్చాయో వాళ్ళు లాగిన్ అయ్యి మీ ఆధార్ నెంబర్ మీ ఆధార్తోనైతే లింక్ చేసుకోవడం అది చాలా ఖచ్చితంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.